శ్రీ గురుభ్యో నమః. మనం తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్ అనే శ్లోకానికి వ్యాఖ్యానం చేసుకుంటూ ఉన్నాము. ఈ శ్లోకంలో భీష్మాచార్యుడు దుర్యోధనుడికి సంతోషం కలిగించేందుకై యుద్ధ ప్రారంభానికి సూచనగా సింహనాదాన్ని చేశాడు. సింహంలా ఒక్కసారి గర్జించాడు. అంతేకాకుండా ఆ సింహనాదం చేసిన తరువాత శంఖాన్ని కూడా గట్టిగా పూరించాడు అనే విషయాన్ని నిన్న ఒకసారి మనం అనుకున్నాం. అదేవిధంగా ఎవరి భీష్ముడు, ఎందుకు ఇలాంటి పని ఈ సందర్భంలో చేస్తున్నాడు, ఇలాంటి సందర్భంలో కూడా ఈ పని చేయగలిగినటువంటి సామర్థ్యం ఈయనకు ఎలా వచ్చింది అనే విషయాల్ని చర్చించుకుంటూ మనం ఆ భీష్మ పితామహుడి చరిత్రను ఒకసారి చర్చించుకుంటున్నాం. ఆ భీష్మ పితామహుడి యొక్క చరిత్రలో ఆయన తండ్రి గారికి చేసిన వాగ్దానాన్ని, ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవటానికి అంబను తిరస్కరించిన విషయాన్ని ఒక్కసారి అనుకున్నాం. ఇలా భీష్ముడి చేత తిరస్కరింపబడినటువంటి అంబ పరశురాముణ్ణి శరణు వేడింది. పరశురాముడి దగ్గరకు వెళ్ళి, అయ్యా, నాకు భీష్ముడు అన్యాయం చేశాడు, మీరు దాన్ని సరిచేయవలసింది అని ప్రార్థించింది. పరశురాముడు వెంటనే బయలుదేరారు, గండ్రగొడ్డలియన్ను ధనుస్సు బాణాలు తీసుకుని బయలుదేరి భీష్ముడి దగ్గరకు వచ్చి, నీవు అంబను వివాహమాడు అని చెప్పాడు. పరశురాముడు అంతటి వాడు మహానుభావుడు, మహావిష్ణువు యొక్క అవతారం. ఆయన వచ్చి ముందు వెనక తెలుసుకోకుండా నీవు అంబను వివాహమాడు అని ఎలా అంటాడు? భీష్ముడు చేసిన ప్రతిజ్ఞ సంగతి ఆయనకు తెలియదా? లేదా భీష్ముడు తండ్రి గారికి చేసిన వాగ్దానం సంగతి ఆయనకి గుర్తులేదా? ఏ అభిప్రాయంతో అన్నాడు అంటే, శిష్యుడి యొక్క ధర్మ దీక్ష ఏమాత్రం ఉన్నది అని పరీక్షించదలుచుకున్నాడు. పరీక్షించదలుచుకుని నువ్వు అంబను వివాహమాడు అన్నాడు. అయ్యా, అది కుదరని పని, నేను మా తండ్రి గారికి ఇచ్చిన వాగ్దానం మేరకు అది చేయరాదు అని వినయంగా సమాధానం చెప్పాడు భీష్ముడు. కుదరదన్నాడు పరశురాముడు. కుదరదు, ఇది నా ఆజ్ఞ అన్నాడు. అయ్యా, మీరు ఇలాంటి ఆజ్ఞలు ఇవ్వరు, అందువలన నేను మీ ఆజ్ఞగా దీన్ని భావించలేను. తండ్రి మాటకు ఎదురు చెప్పు అని ఏ గురువు ఆజ్ఞాపించడు. మీరు నాకు గురువు కాబట్టి ఇలాంటి ఆజ్ఞలను వేయరు, కాబట్టి ఇది ఆజ్ఞ కాదు, నేను పాలించను అన్నాడు. పరశురాముడు కోపంగా, అయితే నీతో యుద్ధం చేస్తాను అన్నాడు. కోపంగా తర్వాత బ్రాకెట్లో పెట్టాలి, నటించి యుద్ధం చేస్తానన్నాడు. వారం రోజుల పాటు ఇద్దరూ యుద్ధం చేశారు. వారం రోజుల పాటు గురువు శిష్యుడు యుద్ధం చేసుకుంటూనే ఉన్నారు. అస్త్రాలే వేసుకున్నారా, శస్త్రాలే వేసుకున్నారా, ఏం చేశారు? మహాయుద్ధం అంటూ చేశారు. ఏం జరిగింది అంటే, వారం రోజుల పాటు భీష్ముడు మనసులో ఉండేటువంటి వికారాలు ఏమన్నా కనపడతాయా అని పరశురాముడు పరీక్షిస్తూనే ఉన్నాడు. ఏ దశలోనైనా ఈ యుద్ధం మీద విరక్తి చెంది, లేదా గురువుగారు చెప్పారు అనే కారణం చూపించి ఒక్కసారి మనం మాట తప్పి పెళ్లి చేసేసుకోవచ్చు కదా అని ఏమన్నా అనుకుంటాడా? మనస్సులో లేశమాత్రమైన వికారాలు కనిపిస్తాయా అని పరీక్షించుకున్నాడు. శస్త్రవిద్యలని పరీక్షించక్కర్లేదు, భీష్ముడు ఎంతటి వాడో ఆయనకీ తెలుసు. అందువల్ల ఈ వికారాలను పరీక్షించాడు. పరీక్షిస్తే ఎక్కడా లేశమాత్రం కూడా వికారం కనిపించలేదు. పరశురాముడికి ఒక దశలో తనకు శక్తి తగ్గిపోతోందా, భీష్ముడికి శక్తి పెరిగిపోతోందా అని కూడా అనిపించింది. ఆ దశ, ఆ స్థితిలో ధర్మదీక్ష ఆ భీష్ముడిలో పరశురాముడికి కనిపించింది. కనిపించి చాలా ఆశ్చర్యంగా, పరశురాముడు ఎప్పుడూ చేయని పని, నా వల్ల కాదు అని వెళ్ళిపోయాడు. నా వల్ల కాదు అని పరశురాముడు వెళ్ళింది ఇంతవరకు లేనేలేదు. అసలు ఒక్కసారి పరశురాముడి సంగతి ఆలోచించుకుంటే, పరశురాముడు అంటే ఎవరు అంటే క్షత్రియ ద్వేషి. ఇది కదా మనం అనుకున్న మాట. క్షత్రియులను చూస్తే కోపగించుకుంటాడు, క్షత్రియులను చూస్తే సంహరించాలని అనుకుంటాడు. మరి అటువంటి పరశురాముడు, భీష్ముడు క్షత్రియుడు కదా, ఈయనకి ఎందుకు యుద్ధ విద్యలను నేర్పించాడు, ఈయనకెందుకు ఉపదేశాలు చేశాడు అంటే, పరశురాముడి తత్వం కూడా అది కాదు. మంచివారికి విద్యాబోధన చేయటం అనేది పరశురాముడు యొక్క తత్వం.
కాబట్టి భీష్ముడు మంచివాడు అని ఆయన ముందే తెలుసుకుని విద్యాబోధన చేశాడు. ఈ మధ్యకాలంలో ఏమన్నా శిష్యుడు కాస్త వికారాలకు లోనవుతున్నాడా అనే పరీక్ష చేయదలిచి వారం రోజుల పాటు పరీక్ష చేశాడు. పరీక్ష చేస్తే పరశురాముడు గెలవటం లేదు, పరీక్షలో భీష్ముడే గెలుస్తున్నాడు. కాబట్టి శత్రుచ్ఛేద దృఢేచ్ఛస్య మునేరుత్పథగామిన రామస్యానేన ధనుషాదేశిత ధర్మదేశన అని అన్నారు ఒక కవి. పరశురాముడికే ధర్మం అంటే ఏమిటో తెలియజెప్పాడు ఈయన అని. ఏమిటి ధర్మం అంటే తండ్రికి ఇచ్చిన మాటను జవదాట రాదు, తండ్రి చెప్పిన మాటను జవదాట రాదు, ఇదే ధర్మం. ఏ గురువు దీనికి అతిరిక్తంగా అంటే దీన్ని మీరి చెప్పటానికి వీలు లేదు. అది పరశురాముడే కావచ్చు, మరొక గురువే కావచ్చు, ఎవరూ చెప్పరు. సద్గురువులు ఎవ్వరు ఎప్పటికీ నీ తల్లిదండ్రుల మాటలను నీవు జవదాటు అని చెప్పరు. కాబట్టి ఇక్కడ కూడా పరశురాముడు వీడిలో వికారాలు ఉన్నాయా అని చూసుకున్నాడు. లేవు అన్న తర్వాత నేనే ఓడిపోయాను, నేనే ఏమీ చేయలేను అనే మాట చెప్పి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఆ తరువాత అంబకు జరిగినటువంటి పరిస్థితులు అవన్నీ మనం శిఖండి గారి కథలో చెప్పుకోవలసి ఉంది. దాన్ని మనం ఇంకొకసారి విడిగా చెప్పుకుందాం. మహాత్ములను ద్వేషించిన వారి యొక్క పరిస్థితి ఏమిటి అనేది మనం విస్తారంగా మళ్ళీ ఇంకొక రోజు చెప్పుకోవలసి ఉంది. ఇలా పరశురాముణ్ణి కూడా కాదని ఆయన తన ధర్మ దీక్షకై అక్కడే నిలబడి ఉన్నాడు. తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఉన్నాడు. తండ్రికి ఇచ్చిన మాట ఏమిటి అంటే పెళ్లి చేసుకోవడం అనేది చాలా చిన్న అంశం. కౌరవ రాజ్యాన్ని కాపాడుతూ ఉంటాను. కౌరవ రాజ్యంలో హస్తినాపురం రాజధానిగా కలిగినటువంటి ఆ రాజ్యంలో ఎవరు రాజులుగా వచ్చినా సరే, పిల్లలు వచ్చినా మనవలు వచ్చినా వారి పిల్లలు వచ్చినా సరే నేను రక్షణగా ఉంటాను, నేను వారికి రక్షకుడుగా ఉంటానే తప్ప ఆ రాజ్యాన్ని నేను భక్షించను. ఇది తండ్రికి ఇచ్చిన మాట. దీని ప్రకారం తమ్ముళ్ళకి వాళ్ళకి సేవలు చేశాడు. తమ్ముడి పిల్లలకు వరకు సేవ చేశాడు. వారి పిల్లలు వచ్చిన తరువాత తన మాట చెల్లని పరిస్థితులలో కూడా ఆయన అదే పని మీద ఉన్నాడు. చివరికి మునిమనవలు వచ్చిన తరువాత, మునిమనవలంటే సాక్షాత్తుగా కాదు, మునిమనవల వరసలైన వాళ్ళు వచ్చినప్పుడు కూడా వారిద్దరికీ విభాగం, తగాదా, పేచి ఇవన్నీ వచ్చినప్పుడు తను ధర్మపక్షాన నిలబడి ఎప్పుడూ ధర్మాన్ని చెప్పాడు. కానీ తండ్రికిచ్చిన మాట ప్రకారం ఆ రాజ్యానికే కట్టుబడి ఉన్నాడు. పాండవులకు ఇంద్రప్రస్థం అని వేరే రాజ్యం ఇచ్చినప్పటికీ ఇంద్రప్రస్థాన్ని కాపాడతాను అని ఈయన తండ్రికి మాట ఇవ్వలేదు. తండ్రి గారికి ఇచ్చిన మాట కౌరవ రాజ్యాన్ని నేను కాపాడతాను, ఈ రాజ్యానికి ఎవరు రాజు అయితే వారిని కాపాడతాను, పాండురాజు రాజు అయితే ఆయన్ను కాపాడతాను, ధృతరాష్ట్రుడైతే ఆయన్ను కాపాడతాను. ఈ మాట ప్రకారం ఆయన నడుచుకున్నాడు జీవితాంతం. ఎంత స్వచ్ఛంగా నడుచుకున్నాడు అంటే 240-250 ఏళ్ళు వచ్చేంత వరకు అదే పని మీద ఉన్నాడు. కానీ ఏ దశలోనూ మనస్సుని పరమాత్మ మీద తప్ప మరొక వస్తువు మీద ఉంచలేదు. ఏ భోగాలకు పోలేదు, ఏ విషయాలను ఆయన వాంఛించలేదు. కేవలం మనస్సును పరమాత్మ మీదనే లగ్నం చేసుకున్నాడు. ఇది ఎలా సాధ్యం అని మనమందరం బాగా ఆలోచించి భీష్ముడిని అనుసరించి తీరవలసినటువంటి విషయం. భీష్ముడు నేర్చుకున్నది యుద్ధ విద్యలు, నిరంతరం చేస్తూ ఉన్నవి యుద్ధాలు, నేర్చుకున్నవి అస్త్ర విద్యలు, శస్త్ర విద్యలు. ఇటువంటి వాడికి పరమాత్మ మీద భక్తి ఏమిటి, పరమాత్మ మీద దృష్టి ఏంటి? శ్రీకృష్ణ పరమాత్మ నీ మొట్టమొదటిసారి చూసిన వెంటనే ఈయన పరమాత్మే, ఈయన అవతారం కూడా కాదు, ఈయన పరమాత్మే ఈ రూపాన్ని ధరించి నా ముందుకు వచ్చాడు అని ఎలా కనిపెట్టాడు? ఎలా పాండవుల యొక్క రాజసూయ యాగంలో అగ్రపూజ శ్రీకృష్ణుడికే చేయాలి అని తీర్మానం చేశాడు? ఆయన పరమాత్మ అని ఎలా చెప్పాడు సభలో అనంటే అక్కడ ఒక విద్యా రహస్యం ఇమిడి ఉంది. మనం అనుకుంటున్నట్టుగా అస్త్రాలు అంటే ఎదుటి వాళ్ళని కొట్టడానికి మాత్రమే ఉపయోగించేటువంటి వస్తువులు, ఆయుధాలు కావు. అవి మంత్రపూరితమైనటువంటి విద్యలు. ఆ అస్త్రాలకు అనేక మంత్రాలు ఉంటాయి, అనేక విధములైన ప్రయోగాలు ఆ అస్త్రాలకు ఉంటాయి. ఆ మంత్రాలను స్వీకరించేవాడు గనక సాత్వికుడైతే ఆ మంత్రాలతో ఆ అస్త్రసిద్ధి మాత్రమే కాకుండా ఆ దేవత యొక్క అనుగ్రహం కూడా సిద్ధిస్తుంది. ఈ అభిప్రాయంతోనే భీష్ముడు, అర్జునుడు మొదలైన వాళ్ళు అస్త్రాలను సంపాదించాలి అనే ప్రయత్నం చేశారు. మనకు అర్జునుడి కథలో రాబోతోంది. అర్జునుడు పాశుపతాస్త్రాన్ని సంపాదించడం కోసం పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి తపస్సు చేశాడు.
తపస్సు చేయటం ఎందుకు పాశుపతాస్త్రం కోసం? అంటే తపస్సు ద్వారా మనస్సును గనక శుద్ధం చేసుకున్నట్లయితే ఈ మంత్రం వస్తుంది. ఈ మంత్రం ద్వారా మళ్ళీ మనస్సును ఇంకా పరిశుద్ధం చేసుకున్నట్లయితే పరమాత్మ మీద భక్తి కుదురుతుంది. పరమాత్మ యొక్క జ్ఞానం, తత్వజ్ఞానం పరిపూర్ణంగా అలవడుతుంది. ఈ రీతిలో ఉపాసన చేసిన వాడు భీష్ముడు, తర్వాతివాడు అర్జునుడు. అందువలన మనం భీష్ముణ్ణి ఉదాహరణగా తీసుకుంటున్నాం. ఇటువంటి వాళ్ళు యుద్ధంలో ఉన్నా, యుద్ధ రంగంలో ఉన్నా, యుద్ధం చేస్తూ ఉన్నా, బాణాలు తాకుతూ ఉన్నా సరే ఈ పరమాత్మ మీద భక్తిని కించిత్తు కూడా ఇటు అటు పోనివ్వకుండా ఉండగలుగుతారు. దానికి ఉదాహరణ ఈ కౌరవ సంగ్రామమే. ఎట్లా అంటే మనకు తెలిసినట్లుగానే శ్రీకృష్ణ పరమాత్మ నేను ఆయుధం పట్టను అన్నాడు. నేను ఆయుధం పట్టను, కేవలం మాట సహాయం చేస్తాను. అది భీష్మ పితామహుడు విన్నాడు. విని నేను కృష్ణుడితో ఆయుధం పట్టిస్తా అన్నాడు. ఒక ఆయన పట్టనన్నాడు, మరొక ఆయన పట్టిస్తానన్నాడు. ఇద్దరిది ప్రతిజ్ఞే. ఇటు పరమాత్మది ప్రతిజ్ఞే, అటు భీష్ముడిది ప్రతిజ్ఞే. ఎవరు గెలవాలి ఇక్కడ విషయం. యుద్ధం సాగుతోంది. యుద్ధం సాగుతూ ఉండగా భీష్ముడు 10 రోజుల పాటు యుద్ధం చేశాడు అని మనం చూస్తూనే ఉన్నాం. 10 రోజుల పాటు పరమాత్మ భీష్ముడిని గమనిస్తూనే ఉన్నాడు. ఈయన ద్వేషంతో యుద్ధం చేస్తున్నాడా, ఎవరి మీదైనా కోపంతో యుద్ధం చేస్తున్నాడా, లేదా మన భాషలో చెప్పుకోవాలంటే ఫ్రస్ట్రేషన్తో యుద్ధం చేస్తున్నాడా, లేదా కేవలం ధర్మరక్షణ కోసం తన తండ్రికి ఇచ్చిన మాట కోసం యుద్ధం చేస్తున్నాడా? చేస్తే పరశురాముడికి వారం రోజులకి అందనిది పరమాత్మకు కూడా అందలేదు. ఆయన మనస్సులో ధర్మం తప్ప, భక్తి తప్ప మరొకటి లేదు. ఇంకా పరమాత్మకు ఒకటే అనిపించింది, నేను గెలవాలా, ఈయన గెలవాలా? ఆయుధం పట్టనని నేను ప్రతిజ్ఞ చేశాను, పట్టిస్తానని ఈయన ప్రతిజ్ఞ చేశాడు. ఆయనే గెలవాలి. ఎందుకు గెలవాలి అంటే భగవంతుడు గెలవాలా, భక్తుడు గెలవాలా అంటే భక్తుడే గెలవాలి. ఎందుకు? భక్తుడికి మానావమానాలు ఉంటాయి, భగవంతుడికి మానావమానాలు లేవు. భగవంతుడికి ఒకటే ప్రతిజ్ఞ, నేను భక్తులను అనుగ్రహిస్తాను, ఇదే ప్రతిజ్ఞ. భక్తుడికి రకరకాల ప్రతిజ్ఞలు ఉంటాయి. ఏమిటి భక్తుల్లో ప్రతిజ్ఞ? ఏమిటి భక్తుడికి మానం అవమానం యొక్క ప్రసక్తి అనంటే, భీష్ముడు స్వచ్ఛమైన బంగారం లాంటివాడు. స్వచ్ఛమైన బంగారం అంటే ఏంటో చెప్పండి? 99.999% ప్యూర్. అంటే ఆ ఒక్క 0.1% ఏదో ఉంది, ఆ 100% ప్యూర్ అని రాయం కదా మనం. అట్లాగే ఇంత నికార్సైన భక్తుల్లో కూడా ఒక చిన్న కోరిక మిగిలిపోయింది. ఏమిటి అంటే భగవంతుడితో యుద్ధం చేయాలి, భగవంతుడితో శ్రీకృష్ణ పరమాత్మతో యుద్ధం చేయాలి, నా యొక్క యుద్ధంతో శ్రీకృష్ణ పరమాత్మను అనుగ్రహింపజేసుకోవాలి, ఆయన యొక్క ప్రీతిని సంపాదించాలి. సంపాదించాలంటే ఏం చేయాలి? ఆయనతోనే యుద్ధం చేయాలి అని ఈయనకి ఆ 0% ఉంది. ఈ కోరిక ఎందుకు? భగవంతుడితో యుద్ధం ఎందుకు చేయడం? ఆయన అనుగ్రహం కావాలి అని కోరుకుంటే సరిపోతుంది కదా. అయితే ఈయనకి ఇంతకాలం అలవాటైన ఈ యుద్ధ క్రియల వలన ఆయనకి ఆ కోరిక మిగిలిపోయింది. పరమాత్మ ఏమనుకున్నాడు? ఆయన కోరిక తీర్చటమే న్యాయం. ఒక్కసారి ఆయన ప్రతిజ్ఞను గనక నిలబెట్టినట్టయితే నా ప్రతిజ్ఞ పోయినా పర్వాలేదు. శ్రీకృష్ణ పరమాత్మ అవతారంలో తను చేసిన ఏ ప్రతిజ్ఞని పట్టించుకోలేదు, భక్తుల ప్రతిజ్ఞలు మాత్రం పట్టించుకున్నాడు. ఈయన భక్తుడు ఆ ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి తను ఆ ప్రతిజ్ఞకి అనుగుణంగానే ఒకరోజు లేచి రథచక్రాన్ని పట్టుకుని ఈయన మీదకి యుద్ధానికి బయలుదేరాడు. యుద్ధానికి బయలుదేరితే అర్జునుడు కాళ్ళు పట్టుకున్నాడు, బావా నా పరువు తీయొద్దు అన్నాడు. అర్జునుడు మనసులో ఏమనుకున్నాడంటే, శ్రీకృష్ణ పరమాత్మ ఆయుధం పట్టనన్నాడు కదా, ఈయన ఆయుధం పట్టకుండా చూసుకోవలసిన బాధ్యత నాది అనుకున్నాడు. అందుకని నా పరువు తీయొద్దు, నువ్వు మళ్ళీ రథంలోకి వచ్చాయని ఈయన కాళ్ళు పట్టుకున్నాడు. అంతవరకు భీష్ముడు ఏం చేశాడంటే, శ్రీకృష్ణ పరమాత్మనే లక్ష్యంగా చేసుకుని బాణాలు వేసేశాడు. ఆ బాణాలన్నిటినీ ఈయన చాలా స్వచ్ఛంగా పూలహారాల్లాగా తీసుకున్నాడు లోపల. బయటికి కోపాన్ని నటించి వచ్చాడు. వస్తే మరి ఈయన యుద్ధం చేయాలి కదా, ఆయన చక్రం తీసుకొస్తే ఈయన ఏదో కత్తో ఇంకోటో తీసుకుని యుద్ధం చేయాలి కదా. 2 చేతులు వదిలేసి త్రిజగన్మోహన నీలకాంతింతను ఉద్దీపింప
భ్రాభాత నీరజ బంధు ప్రభమైన చేలము పైన్ రంజిల్ల నీలాలకవ్రజ సంయుక్త ముఖారవింద మతిసేవ్యంబై విజృంభింప మా విజయుంజేరడు వన్యకాడు మది నావేశించు నెల్లప్పుడున్, మది నావేశించు నెల్లప్పుడున్ అని పద్యాలు చదువుతున్నాడు. 11 పద్యాలు చదివాడు. 1 కాదు 2 కాదు. ఏమంటాడు? ఆహాహాహా, నల్లటి కాంతి. ఏమి కాంతి? 3 లోకాలను మోహింపజేసేటువంటి కాంతి. ఆహా, ఆ తనువు, ఆ శరీరం ధగధగధగలాడిపోతోంది నల్లటి శరీర కాంతితో. ఆయన పైన బంగారు వస్త్రం ఉంది, బంగారు రంగు కలిగిన వస్త్రం ఉంది. ఎలా ఉంది? ప్రాభాత నీరజ బంధు ప్రభమయం. అంటే ప్రభాత కాలంలో, సూర్యోదయ కాలంలో సూర్యుడు ఏ రంగుతో ఉంటాడో ఆ రంగుతో ఉన్న వస్త్రం ఉంది. ఆయన ముఖం మీద నల్లటి కురులు, నల్లటి జుట్టు, అది చాలా అందంగా ఉంది. ఆ ముఖార విందం అతిసేవ్యంగా ఉంది, మతిసేవ్యంగా ఉంది. అటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఎలాంటివాడు? మా విజయుంజేరడు వన్యకాడు. విజయుడు అర్జునుడు, నా యొక్క అర్జునుడు. ఏమిటి అర్జునుడి మీద ఆ పక్షపాతం? నాలాంటివాడు, నాలాంటి సత్సాధకుడు. అటువంటి మా విజయుంజేరుడు వన్యకాడు మదిని ఆవేశించు నెల్లప్పుడన్ను. ఇప్పుడు కనిపిస్తున్న రూపం కాదు, ఈ రూపం నిరంతరం నా మనస్సులో ఉంది. యుద్ధరంగంలో ఎదుటివాడి మీద చాలా శ్రద్ధగా యుద్ధం చేస్తున్నటువంటి ఈ మహావీరుడు ఈ రూపం నాకు నిరంతరం మదిలో ఉంది అని ఎలా అనగలిగాడు? ఎలా అనగలిగాడు అంటే తన ప్రతి విద్యను, తన ప్రతి చర్యను భగవద్భక్తిగా, భగవద్భక్తితో కలిపి ఆ పరమాత్మను చేరటానికి దారిగా వాడుకున్నాడు. కాబట్టి ఈ స్థితిని పొందగలిగాడు. మనం కూడా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటాం, అనేక కర్తవ్యాలను చేసుకుంటూ ఉంటాం. ఆ కర్తవ్యాలలో కొద్దిగా భక్తి కలిపినట్లయితే, కొద్దిగా భక్తిని జోడించినట్లయితే మనము భీష్మ పితామహుడిలాగా అవ్వచ్చు, ఏమీ సందేహం లేదు. ఇంట్లో పని చేసుకునే గృహిణి పిల్లలకు నీళ్లు పోస్తూ బాలకృష్ణుడికి నేను స్నానం చేయిస్తున్నాను, అభిషేకం చేస్తున్నాను అనే దృష్టితో గనక చేసినట్లయితే తప్పకుండా ఆ కార్యం భక్తి కార్యం అయిపోయింది, భగవత్ సేవ అయిపోయింది. ఆఫీసులో పనిచేసుకునేటువంటి ఉద్యోగి పై అధికారి చెప్పిన మాటని శ్రద్ధగా భగవంతుడు ఇచ్చిన ఆజ్ఞగా భావించి చేసినట్లయితే భగవత్ సేవే అయింది అది. ఇలా ప్రతి రంగంలోనూ, ప్రతి దశలోనూ ఆ భగవద్భక్తిని భగవంతుడి యొక్క ఆజ్ఞగా భావించి మనం గనక కార్యక్రమం చేసినట్లయితే మనం భీష్మ పితామహుడంత మహానుభావులం అయి తీరుతాం. అయితే మనందరికీ సందేహం రావచ్చు, మొదటి నుంచి ఇన్ని రోజులు మనం అర్జునులము కావాలి అని మీరు చెప్పుకుంటూ వస్తున్నారు. మేము కూడా కొంతవరకు అర్జునులు అవ్వటానికి సమాయత్తం అయ్యాము. ఉన్నట్టుండి మీరు డైలాగు మార్చేసి భీష్ముడు అవ్వాలి అంటున్నారు. ఎలా కుదురుతుంది? ఇద్దరుగా మేము మారలేము, ఒక్కళ్ళగా మారాలి అంటే మనం అర్జునుగా మారాలి అనేది పూర్తిగా ఉన్న విషయం. మనం అర్జునులుగానే మారాలి. భీష్ముణ్ణి ఆదర్శంగా పెట్టుకోవాలి. అర్జునుడు గనక పెరిగితే వాడు భీష్ముడు అవుతాడు. భీష్ముణ్ణి ఆదర్శంగా మనసులో ఉంచుకోవాలి అనుకున్నాం కానీ భీష్ముళ్ళా మారాలి అనలేదు. భీష్ముళ్ళా మారతాం, అది జరిగేదే. అర్జునుడిలా ఉండాలి, భీష్ముడిలా మారటానికి ప్రయత్నం చేయాలి. ఏమిటి ఈ భీష్ముడి యొక్క అంత గొప్పతనము అంటే పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని ఇలా పొందగలగటం. ఇంతేకాదు, పరమాత్మ ఆ భీష్ముణ్ణి అనుగ్రహించిన తీరు ఇంకా విశేషమైన తీరు. దానికి కారణం మరింత ఆశ్చర్యకరమైనటువంటి కారణం. ఆయన 10వ రోజు బాణాల శయ్య మీద పడుకునున్నాడు. బాణాలు ఒళ్ళంతా గుచ్చుకునున్నాయి. ఒళ్ళు గుచ్చుకోవటం అంటే పైపైన గుచ్చుకోవటం కాదు, చర్మానికి గుచ్చుకోవటం కాదు, లోపల ఎముకల లోపలికి బాణాలు వెళ్ళిపోయినాయి. ఆ బాణాలు గనక తీసినట్లయితే మనిషి ప్రాణం పోతుంది. ఈ పరిస్థితిలో ఒళ్ళంతా బాణాలతో ఆయన పడుకుని ఉన్నాడు. ఈ దశలో ఆయన ఏమనుకున్నాడు? స్వచ్ఛంద మరణం ఉన్నవాడే కదా, వెంటనే మరణించవచ్చు కదా. మరణించకుండా ఉత్తరాయణం రావటం కోసం ఎదురు చూస్తూ ఉంటాను, ఈ భాగాన్ని మాత్రం పక్కన పెట్టి మిగతా భాగంలో మీరు యుద్ధం చేసుకోండి అన్నాడు. ఏమిటి ఇంత మహాసాధకుడికి ఉత్తరాయణం దక్షిణాయనం అని తేడా ఉంటాయా? మరణానికి ఒక తిథి ఉంటుందా? ఆ తిథిలో మరణిస్తేనే సద్గతి, లేదా ఆ తిథిలో మరణించకపోతే సద్గతి లేదు అని కనీస
సాధారణ మానవులకు కూడా రాని సందేహం, మానవులకు కూడా లేనిటువంటి అభిప్రాయం భీష్మ పితామహుడికి ఉన్నదా అని ఆలోచిస్తే అదేమీ లేదు. ఆయనకు గల పితృభక్తే దీనికి కారణం. తండ్రి ఏమని వరం ఇచ్చాడు అంటే స్వచ్ఛంద మరణం ఉండుగాక అని వరం ఇచ్చాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మరణించవచ్చు. ఈయన నా తండ్రి మహాయోగీశ్వరుడు, ఆయన ఇచ్చిన వరం సాధారణమైన వరము కాదు, ఆయన సామాన్యుడు కాడు అని నిరూపించటానికి 6 నెలల పాటు అలాగే అంపశయ్య మీద పడుకునున్నాడు. ఎందుకు? ఇలాంటి దుష్కరమైనటువంటి పరిస్థితులలో కూడా, సాధారణ మానవుడు బతికి బట్టకట్టలేని పరిస్థితులలో కూడా నేను ఇలా ఉన్నాను అంటే నా తండ్రి గారి వరమే కారణం అని చెప్పాలనుకుంటున్నాడు. చెప్పాలనుకుని ఆయన అంపశయ్య మీద అలాగే పడుకునున్నాడు. పరమాత్మ ఏం చేశాడు? యుద్ధాన్ని కానిచ్చాడు. కొంత సెటిల్మెంట్స్ అవి అయిన యుద్ధం తర్వాత ధర్మరాజుని భీష్మ పితామహుడి దగ్గరికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఈయనకి ధర్మోపదేశం చెయ్యి, రాజ్యం ఎలా చేయాలో నువ్వు ఉపదేశించు, ఇంకా సద్విషయాలు ఏమన్నా ఉంటే ఉపదేశించు అని అన్నాడు. ధర్మరాజుకి ఏమిటి, ఇంకొకళ్ళు ఉపదేశం చెయ్యటం ఏంటి, రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో తెలియని సాధారణ మానవుడా ధర్మరాజు అంటేను? ధర్మరాజు గారి గురించి ఇప్పుడే చెప్పుకోకూడదు. మనం ధర్మరాజు గారి గురించి చెప్పుకోవడానికి ఒక రోజు ఉంది, ఆ రోజు చెప్పుకోవాలి. అయినా సరే 50 ఏళ్ల పాటు కష్టపడి ఇంద్రప్రస్థాన్ని మహాసామ్రాజ్యం చేసినటువంటి అడ్మినిస్ట్రేటరు ధర్మరాజు, సామాన్యుడు కాడు. వాళ్ళకి బంజరు భూములు ఇచ్చారు. అటువంటి బంజరు భూముల్ని సస్యశ్యామలం చేసి ఎవరూ ఊహించినటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి మహానుభావుడు ధర్మరాజు. అటువంటి వాడికి రాజధర్మాలు చెప్పవలసిన అవసరమేముంది? ఒక్కసారి దుర్గాస్తుతి చేస్తే దుర్గామ్మవారు ప్రత్యక్షమయ్యే స్థితికి ఆ సాధకుడున్నాడు. అటువంటి వాడికి సద్విషయాలు చెప్పే అవసరమేముంది? ఇలాంటి వాడిని తీసుకొచ్చి నువ్వు ఉపదేశం చెయ్యి, అనుశాసనం చెయ్యి అని చెప్పడంలో పరమాత్మ యొక్క ఆంతర్యం ఏమిటి అనంటే పై మాటలో అది తెలుస్తోంది. భీష్ముడు అన్నాడు, అయ్యా ఒళ్ళంతా బాణాలు గుచ్చుకుని నేను బాధపడుతూ ఉంటే, ఏదో మా తండ్రి గారి కీర్తి కోసమై నేను బాధపడుతూ ఉంటే మీరు వచ్చి ఉపదేశం చేయమంటున్నారు. ఉపదేశం చేసే పరిస్థితి నాకెక్కడ ఉంది? కృష్ణ పరమాత్మ అన్నాడు, నీకేం భయం లేదు, నువ్వు ఉపదేశం చెయ్యి, నేను నీకు వ్రణబాధ లేకుండా చేస్తాను. ఈ గాయాల వల్ల నీకు ఏ విధమైన బాధ లేకుండా నేను చూసుకుంటాను అన్నాడు. ఎందుకన్నాడు? ఇప్పుడు మనకు అర్థమైంది కదా. ఈ ఉపదేశం అనే వ్యాజంతో ఈ సాధకుడికి, ఈ సిద్ధుడికి వ్రణబాధలు లేకుండా చేయాలి అనే అనుగ్రహంతో వచ్చాడు కృష్ణ పరమాత్మ. ధర్మరాజు గారికి ఉపదేశాలు తర్వాతి మాట. ధర్మరాజు గారికి ఉపదేశాలు అక్కర్లేదు. పోనీ మనలాంటి వాళ్ళకి ఉపదేశాలు అని అనుకున్నా ప్రధానమైన విషయం ఆయనకు వ్రణబాధ లేకుండా చేయటం. ఆ పని చేయటం కోసం ఏదో చిన్న పని పెట్టి దీనికోసం వ్రణబాధ లేకుండా చేస్తున్నాను అని అనుగ్రహించాడు. ఇటువంటి పరమాత్మ అనుగ్రహాన్ని పొందినవాడు భీష్మ పితామహుడు. అందువల్ల మనకు ఆదర్శ పురుషుడయ్యాడు. ఇవన్నీ ఇంతవరకు చెప్పుకున్నవన్నీ సాధారణమైన విషయాలు, చాలా అద్భుతమైన విషయాలు అయితే మాత్రం కావు. అసలు భీష్ముడి యొక్క చరిత్ర మొత్తాన్ని పిండేస్తే మనకు వచ్చేటువంటి అద్భుతమైన సారం ఒకటి మనం చివరిగా తెలుసుకోవాల్సి ఉంది. భీష్ముడంటే ఎవరు? పోయిన జన్మలో ఆయన ఒక వసువు. వసువు అంటే దేవతలలో వసువులు, రుద్రులు, ఆదిత్యులు, సాధ్యులు ఇలాంటి దేవతల గణాలు ఉంటాయి. అందులో వసువులు అని 8 వసువులు ఉంటారు. 8 మంది వసువులు ఉంటారు. వారు ఒక సందర్భంలో ఒక అపరాధం చేశారు. ఆ అపరాధానికి ఫలితంగా మానవ జన్మని ఎత్తవలసిందిగా శాపాన్ని పొందారు. అందులో ప్రధానంగా అపరాధం చేసింది ఈ చివరి వసువు. ఆయన భీష్ముడిగా పుట్టాడు. భీష్ముడిగా పుట్టి 240-250 ఏళ్ల పాటు ఇలా ధర్మ ప్రవృత్తిని కలిగి ఉండి, పరమాత్మ మీద భక్తిని కలిగి ఉండి మళ్ళీ తిరిగి తన స్థానానికి వెళ్ళాడు. ఇది భీష్ముడి యొక్క కథా సారాంశం. మిగతావన్నీ మధ్యలో వచ్చేవి చిన్న చిన్న విషయాలు. దీనివల్ల మనకేం తెలుస్తోంది అంటే, భీష్ముడు అనేవాడు పెద్ద స్థాయి నుంచి కిందకి పడిపోయినవాడు. ఆ పడిన సందర్భంలో పడ్డాను కదా అని మళ్ళీ అంతకంటే దిగజారిపోకుండా మళ్ళీ కష్టపడి ఆ స్థానాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేసుకున్నాడు.
సాధకులకు ఇది చాలా ప్రధానం. సాధారణ మానవులకు కూడా ఇదే ప్రధానం. పరీక్షలో కానీ మరొక సందర్భంలో కానీ ఒక విషయం రాకపోయినా, ఒక పరీక్షలో పొరపాటున తప్పినా, నేను మళ్ళీ ఈ పరీక్షను రాయను, నాకు ఈ చదువు అక్కరలేదు అని అనుకునే వాళ్లకు ఇది గుణపాఠమే కదా. పైనుంచి పడిన సాధకుడు, పైనుంచి పడినవాడు మళ్ళీ ఆ స్థాయిని అందుకోవాలి అని ప్రయత్నం చేయాలే తప్ప అంతకు మించి దిగజారేటువంటి పరిస్థితిని తెచ్చుకోకూడదు అనటానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ భీష్మ పితామహుడి యొక్క కథ. ఈ కథ ఇంత ప్రధానమే కాబట్టి, ఈ భీష్ముడు ఇంత ప్రధానుడు కాబట్టి మనకు ప్రత్యేకించి ఆయన యొక్క అద్భుతమైనటువంటి స్వభావాన్ని తెలియచేస్తూ ఈ శ్లోక రాజం ఇలా అంటోంది. తస్య, ఆ దుర్యోధనుడికి, సంజనయన్ హర్షం, సంతోషాన్ని కలిగిస్తూ రాజ్యరక్షణ చేస్తాను అని తండ్రి గారికి మాట ఇచ్చిన ఆ భీష్మ పితామహుడు ఏమి చేశాడు అంటే, సింహనాదం వినద్యోచ్చేహి, సింహంలా ఒక్కసారి గర్జించాడు. యుద్ధానికి ముందు సింహంలా గర్జనలు చేస్తారు, శంఖాలు ఊత్తారు, భేర్లు, పటహాలు, చాలా రకాల శబ్దాలు చేస్తారు యుద్ధ ప్రారంభానికి సూచనగా. అలా మొట్టమొదటిగా అందరికంటే వృద్ధుడు ఈయనే సింహనాదం చేశాడు. ఏదో ముసలి సింహం కదండి, సింహనాదం చేద్దామని ప్రయత్నం చేసే ఉంటుంది అని మీరు అనుకోక్కర్లేదు. ఉచ్చైహి, చాలా గట్టిగా చేశాడు, మొత్తం అందరికీ వినిపించేలా చేశాడు. చేసిన వెంటనే ఆయాసపడలేదు. శంఖం దద్మౌ ప్రదాపవాన్, వెంటనే శంఖాన్ని కూడా గట్టిగా పూరించాడు. ఎందుకు పూరించాడు? మంగళం కావాలి, ధర్మానికి విజయం జరగాలి, ధర్మానికి విజయం రావాలి అనే కోరికతో ఆయన చేశాడు. ఎందుకంటే ఆయన అధర్మ పక్షాన ఉన్న ధార్మికుడు. అధర్మ పక్షాన ఉంటే ధార్మికుడు ఎలా అవుతాడండి అంటే, దాని మీద మనం చాలా చరిత్రలు ఇంతవరకే మాట్లాడుకుంటూ వచ్చాం. అధర్మ పక్షానో ధర్మపక్షానో ఉంటానని మాట ఇచ్చాడు కాబట్టి ఆ మాటకు కట్టుబడి ఆ వైపు ఉంటున్నాడు. అదే సమయంలో వారికి ప్రతి క్షణము మీరు చేస్తున్నది అధర్మం, ధర్మ మార్గం ఇట్లా ఉండదు అని బోధిస్తూనే ఉన్నాడు. తను తప్పు చేయటం లేదు, ఎదుటి వాళ్ళ తప్పులను సహించటం లేదు, తన శక్తి ఎంతవరకో అంతవరకు చేస్తూ ఉన్నాడు. ఇది భీష్మ పితామహుడు యొక్క పరిపూర్ణమైనటువంటి స్వభావం. ఆ స్వభావాన్ని సూచిస్తూ ఈ శ్లోకం మనకు తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధ పితామహ సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్ అని బోధిస్తోంది. ఈ తర్వాత ఏం జరిగింది అంటే, యుద్ధాల్లోనూ పోట్లాటల్లోనూ గొడవల్లోనూ మొదలెట్టేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు, తర్వాత అందుకునేవాళ్ళు చాలామంది ఉంటారు. వెంటనే ఏం జరిగింది? పై శ్లోకంలో ఇదో వస్తోంది. తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములోభవత్. ఆ తర్వాత ఏమైంది? శంఖాలు, భేరులు, గోముఖాలు, పణవాలు, రకరకాల శబ్దం చేసేటువంటి సామగ్రి, యుద్ధంలో ప్రత్యేకించి వాడేటువంటి కొన్ని వాద్యాలు, ఇవన్నీ ఒక్కసారిగా మోగినాయిట. ఎంత మోగినాయి అంటే సశబ్దస్తుములోభవత్, మొత్తం ఆకాశమంతా అదే శబ్దం వ్యాపించిందా అన్నంతగా ఆ శబ్దం ఒక్కసారి అందరికీ వినిపించింది. అంటే భీష్మ పితామహుడు సమరాన్ని ప్రారంభించేందుకు సూచనగా ఆలస్యం చేయకుండా, తన కర్తవ్యాన్ని నిర్వహించటం కోసం ఆలస్యం చేయకుండా శంఖనాదం చేశాడు. చేసిన వెంటనే ఇటు పాండవ పక్షం వారు, అటు కౌరవ పక్షం వారు అందరూ కూడా ఒక్కసారిగా వాళ్ళ వాళ్ళ శంఖాలని, వాళ్ళ వాళ్ళ భేరులని అన్నిటినీ మోగించడం ప్రారంభించారు. యుద్ధం ప్రారంభమయ్యేందుకు మొదటి ఘట్టం పూర్తయింది. ఇక మీద ఏం జరిగింది, ఏం జరగాలి అనే విషయాలని మనం రేపటి నుంచి విపులంగా చర్చించుకుందాం. యుద్ధం గురించి ఎవరూ తొందరపడవద్దు. యుద్ధం ఇప్పుడిప్పుడే రాదు, యుద్ధం చాలా దూరంలో ఉంది. ఇప్పుడు మనకు కేవలం భగవద్గీతే వస్తుంది. యుద్ధ ప్రారంభం వరకే ఇక్కడ సూచన ఉంది. మనకు యుద్ధ భయం ఏమాత్రమూ లేదు. ఆ యుద్ధ భయం లేకుండగా మనమందరం శ్రద్ధగా ఇప్పుడు ఈ శ్రీమద్ భగవద్గీత శ్లోకాల యొక్క పారాయణను చేసుకుందాం.